హాయ్ వ్యాస్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. దేవి అని పేరు గుర్తుందా? తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో మరింత పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోని భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది యముడు. అయితే దేవయాని పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. అయితే ఈ హీరోయిన్ తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజ్ కుమార్ ను 2001లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోయినా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవయాని కూతురు ఇనియా సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. తల్లిలాగే సినీ రంగంలోకి హీరోయిన్ గా, నటిగా ఎంట్రీ ఇవ్వకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది దేవయాని కుమార్తె. ఇక ఇనియా ఇప్పుడు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం జీ తమిళ్ ఛానల్లో ప్రసారం అయ్యే సరిగమప సీనియర్ సీజన్ 5లో అడుగు పెట్టేసింది. ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇందులో దేవయాని తన పెద్ద కూతురు ఇనియాను స్టేజ్ పైకి స్వయంగా తీసుకొచ్చింది. జడ్జిల కళ్ళకు గంతలు కట్టి ఉండగా ఇనియా భారతి చిత్రంలోని మైల్ పొలా పొన్ను అన్నో పాటను మరింత అందంగా పాడింది. ఆ తర్వాత కళ్ళకు గంతలు తీసేసిన న్యాయ నిర్ణేతలు ఆ అమ్మాయి దేవయాని కూతురని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు కూడా. అండ్ తన కూతురు ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ షో ప్రోమో అయితే నెట్టింట వైరల్ గా మారింది. అండ్ దేవయాని కూతురు ఇనియా పాడిన పాట భారతి చిత్రంలో ఉంది. 2000లో విడుదలైన మహాకవి భారతియార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవయాని కథానాయికగా నటించింది. అయితే ఈ పాటను ఇళయరాజా కూతురు దివంగత గాయని భరతవాణి పాడటం గమనార్హం.